Please subscribe to our YouTube channel. Like and share this video. భారతీ తీర్థ శ్రీ చరణులు ఒక కవిత్వ విషయములో శాస్త్ర విషయములో ఆయన దగ్గర నేను ఎన్నో సభలు చూశాను. వారితో పాటు ఈ మధ్య మన బంగారయ్య శర్మ గారు తర్వాత అందరూ యువకులందరూ వెళుతూ ఉంటే నాకు ఇష్టమే, సంతోషమే. వాళ్ళలాగా ఇప్పుడు నేను 60 దాటిన వాడిని కాబట్టి అంత పరిగెత్తలేను, కానీ నా మనస్సు అయితే అందరికన్నా వేగంగా పరిగెడుతూనే ఉంటుంది. నా కవిత్వము కూడా చాలా వేగంగా పరిగెడుతుంది, దానికి వయస్సు లేదు. అది ఎప్పుడు మహావేగంతో పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తినందుకే అంత పెద్ద కావ్యము ఆవిర్భవించినది. అదంతా కూడా నేను కవిత్వం అనే అంశము ఎప్పుడొచ్చినా కూడా భారతీ తీర్థుల యొక్క మహానుగ్రహ కృపా కటాక్షం అనే భావిస్తాను నేను. అట్లాగే విధుశేఖర భారతి వారిని ఆ శ్రీచరణలను దర్శనం చేసినప్పుడు కూడా నాకు భారతీ తీర్థులను నేను 30 ఏళ్ల క్రితము వారితో పాటు నెల రోజులు వారి బృందములో సంచారము అలా ఒక వ్యక్తిగా వెంట వెళ్ళే అవకాశము లభించింది. ఒక నెలన్నర పాటు వారి బృందంలో నేనున్నాను. ఆయన ఇక్కడ మొదలుపెట్టి వరంగల్లు ఇలా అన్నీ అలా నడుస్తూ ఆ విశాఖపట్నం దాకా వెళ్ళి మళ్ళీ ఇలా రావటం, అలా నేను చాలా దూరము ఉన్నాను వారితో పాటు. ఆ అనుగ్రహం నాకు లభించినది. అందువల్ల వారిని చూశాను దగ్గరగా, ఆ అనుగ్రహం నాకు కలిగింది. అయితే నేను విధుశేఖర భారతి వారిని చూసినప్పుడు నాకు మళ్ళీ యవ్వనములో ఆయన ఉన్నట్లుగా మీరు కనపడుతున్నారు అన్నాను నేను. వారి యొక్క హస్త అంగచాలనము ఇలా అంటారు. ఒకసారి భారతీ తీర్థుల వారు సహజంగా ఇలా ఆ పండు ఇలా వేసేటప్పుడు వారి వేళ్ళు ఇలా విచ్చుకుంటాయి, ఓ పద్మములాగా విచ్చుకుంటుంది వారి చెయ్యి ఇలా వేసినప్పుడు, ఒక పండు మన ఒడిలో వేసినప్పుడు, అక్షతలు వేసినప్పుడు. కానీ అలాంటి స్వరూపమే నాకు మళ్ళీ వీరిలో కనపడ్డది. నేను వారితో సాహసించి అన్నాను, నాకు మళ్ళీ వారిని 30 ఏళ్ల వయస్సులో చూస్తున్నట్లు ఉన్నది మీ రూపము మొత్తము, అలాంటి రూపమే కనపడుతూ ఉన్నది. వారి దగ్గర నేర్చుకోవలసిన లక్షణములు కూడా ఏమంటే, ఏదో సంతోషములో ఒక్కొక్కసారి కొన్ని మనం మాట్లాడతాం, అందులో ఏమీ వేరే మాట ఉండదు, చాలా పరమానందంతో మాట్లాడడమే ఉంటుంది. వేల మందికి భోజనాలు పెడుతున్నారు రోజు. మధ్యాహ్నము పూట ఆ పాఠశాల పిల్లలకు అక్కడ ఇంత పొడవైనటువంటి ఆ శాలలలో, భోజనశాలలలో 1 2 3 4 6 8 పంక్తులు కూర్చుంటే వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే, దీనిపైన ఒక మందిరం, మళ్ళీ అక్కడ భోంచేసేవాళ్ళు చూస్తూ ఉంటే, ఇలా ఉన్నవి కాక ఇన్ని వేల మందికని రోజు భోజనాలు వెళతాయి పిల్లలకు. నేను ఇవి చూసి ఏమి వైభవం మహాత్మా, అసలు ఇటువంటి వైభవము మీ హయాములో మీ వల్లనే జరుగుతుంది అని ఇంకా ఏవో 2 మాటలు, అవి ప్రశంసలు కాదు, సత్యములే నేను అన్నాను. అంటే వారి గొప్పతనం ఎట్లుంటుందంటే, వారి స్వభావము ఏ ప్రశంసనైనా ఒక సముద్రములాగా ఉంటుంది. వాడు గుణసముద్రుడు ఆయన. మనం ఒక వస్తువు వేసామనుకోండి సముద్రంలో, దాని బరువుకు ఏ వస్తువైనా తేలికే, అది వెంటనే మళ్ళీ ఆ ఒడ్డుకు నెట్టేస్తుంది, ఏది తన దగ్గర ఉంచుకోదు. అలా ప్రశంసవాక్యము పలికితే వారి దగ్గర, శర్మగారు ఏమిటంటే, మా గురు శ్రీచరణులు, మా గురువుగారు ఉన్నారే, వారు నన్ను ఆశీర్వదించారు, నీ హయాములో ఈ గొప్ప పనులు జరుగుతాయ్యా అన్నారు, అది వారి వాక్ ఫలము అంటారు. అంటే ఏ ఘనతను వారు స్వీకరించరు, ఇది మా గురువుగారి అనుగ్రహ బలము ఫలము అంటారు వెంటనే. Please subscribe to our YouTube channel. Like and share this video.